ఆంటీ మాట్లాడుతున్నా ఇంగ్లీష్, మనం కూడా మాట్లాడలేదు. అది నిజంగా అంటే ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది తెలుసా. అదే ఇదే 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 తీట పనులు అంటారు దీన్ని. ఇది రివర్స్ అక్కడ నుంచి Yo, what's up guys, welcome back to my channel. Hope everyone is doing great. Welcome back to another vlog. మార్నింగ్ ఇప్పుడు ఎంతరా 8 అయింది కదా, 8 అవుతుంది. అసలు ఎంత నిద్రపోయినా అంటే ఇంకా ఐస్లో ఇంకా స్లీప్ కనపడుతుంది. మనోజ్ గాడు వీడు బయటకు వచ్చాడు ఎర్లీ మార్నింగే, ఏదో ప్లేస్ ఉంది చూడడానికి అని. మేము పడుకొని ఉన్నాం, నేను ఆకాష్. కాల్ చేసి రండి రండి ప్లేస్ బాగుంది అది ఇది అని చెప్పారు. సో వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఈ ప్లేస్ గురించి లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఇది లక్ష్మీ నరసింహ టెంపుల్ అంట అండి, లక్ష్మీ నరసింహ స్టాచ్యూ. అని ఇందాక లైక్ సినిమాటిక్స్లో పెట్టాను కదా, అండ్ పాస్ చేసి చదువుకోండి. ఇందాక ఏదో చెప్తున్నాడు మనోజ్ అయితే. చెప్పు మనోజ్, ఇందాక ఏదో చెప్తున్నావు. ఐ మీన్ దీని పక్కనే లైక్ ఏమంటారు దాన్ని, ఏమంటారా దాన్ని, అక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది, అది కూడా కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ ఒకటి ఏదో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉందంట, ఏదో రూట్ కెనాల్ ఉందంట. తుంగభద్ర రివర్ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది, చూపిద్దాం. అదే తుంగభద్ర రివర్ ఎక్కడ ఉందంటే అరౌండ్ 2 కిలోమీటర్స్ పక్కన ఉంది అది రివర్ ఫ్లో అయితే. బట్ అక్కడ నుంచి ఇక్కడికి రూట్ కెనాల్ని పెట్టినారంట, చూద్దాం వెళ్ళి. ఇది రూట్ కెనాల్. ఒక నిమిషం, ఎక్కడో అటు సైడ్ మొత్తం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అవే తుంగభద్ర రివర్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి రూట్ కెనాల్ అనమాట. ఐ మీన్ ఆ వాటర్ ఇక్కడ దాకా వస్తాయి, ఇక్కడ దాకా వచ్చి లోపలికి. అంత దూరం నుంచి ఎట్లా వస్తాయి ఆకాష్? ఎనీ గెస్? నువ్వేనా దొబ్బుతున్నావు లోపలికి? అక్కడ నుంచి ఇలా వచ్చి లోపలికి ఇక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. కదా మొత్తం పైన ఇది ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడినప్పుడు అభిషేకం చేస్తున్నట్టు వాటర్ డ్రాప్స్ పడతా ఉంటాయంట. వాటర్ డ్రాప్స్ కాదు, ఏమంటారు, పైన గ్యాప్ ఉంది, ప్లేస్ ఉంది పైన, అంటే ఓపెన్ టాప్ లైఫ్ ఓపెన్ ఉంది. ఇంకా వాటర్ డ్రాప్స్ కదా పడేది మొత్తం. ఐ మీన్ ఓపెన్ టాప్ ఉందంట, లైక్ హోల్ ఉందంట. వాటర్ ఐ మీన్ వర్షం పడినప్పుడు టైప్ లో జరుగుతుంది. అదే నువ్వు ఇంకా మబ్బులు ఉన్నావు. టెంపుల్ పేరు బడవలింగ టెంపుల్ అంట, లార్డ్ శివాది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ నెక్స్ట్ ప్లేసెస్ని కవర్ చేసేద్దాం. 2 hours later. చూడు ఫ్రెష్ అప్ అయినాం, వీడు ఫ్రెష్ అప్ అయినాడు. ఆ మొబ్బు ముఖం వాడు స్నానం చేసినారా బయటికి ఎంత కూడా రాకుండా షాపింగ్కి వెళ్తుంటే మాతో పాటు వచ్చేసినారు. ఆంటీ ఎంత పొద్దున్న వచ్చి ఏంటిదా యాది బాగుంది. షర్ట్స్ ఆంటీ, ఐ వాంట్ టు బై. నో సమ్ డిఫరెంట్ టెక్స్చర్. ఫ్లవర్స్ తో ఉండే చూడండి అంటే ఒకసారి. నేను షాపింగ్ చేస్తాను, ఇది తీసుకున్నా ఒకటి సేమ్ వీడు లాంటిది.
ఇదే టెక్స్చర్తో ట్రై చేద్దాం. రూమ్కి వెళ్ళి ఎంత ఉందో ఫస్ట్ బిల్ వేయించి. అండ్ ఇంకా అజిత్ గారు కొద్దిగా షాపింగ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా నేను చూస్తాను ఏమన్నా మా తమ్ముని కన్నా మా చెల్లి కలా షాపింగ్ చేయడానికి. थोड़ा बड़ा वाला नहीं इसमें, यही बड़ा है। यही बड़ा है. Can I show one more model? Yes, आंटी. बड़ा वाला. ఇవి నేల తీసుకొని ఏదో ఒక వచ్చి వీడు తలకాయ తింటానండి. అంటే పొద్దున్న ఆంటీ కొంచెం అన్నా ये देखो ये model ठीक है. ये मस्त है। इसमें आपका फोन और बैंक सब बैठ जाएगा। ఒకటి మా చెల్లికి 2000 वो पीछे जाएगा। అట్లా వస్తుంది. ये बड़ा अभी इसमें कलर चाहिए तो देखो ये कलर है। ये कितने का है आंटी? ये इसका एक का 400 है। हाँ। ठीक है अभी आप 3 पीस ले रहे तो उस हिसाब से लगा के देंगे। ठीक है. A few minutes later. నేను 3 బ్యాగ్స్ తీసుకున్నా అండ్ 2 షర్ట్స్ తీసుకున్నా. ఇంకేమైనా తీసుకున్నామంటే అంతేం లేవు. చూద్దాం ఇంకేమైనా నచ్చితే వేరే ప్లేస్లో కూడా ఏమైనా నచ్చితే అక్కడికి వెళ్ళి తీసుకుందాం. బిల్లింగ్ అయిపోయింది మనది. మనోడు తానా తిప్పలు అన్నాడు డిస్కౌంట్ కోసం. నా బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇది 3 కలిపి 1000కి ఇచ్చింది ఆంటీ. అండ్ ఇవి 250 ఈచ్ 500 అయింది. మొత్తం 1500. అండ్ మా మమ్మీ కోసం ఒక స్కార్ఫ్ తీసుకున్నా. అదేదో బనానా సిల్క్ అంట. ఆంటీ కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చింది. సో మన బిల్లింగ్ వచ్చేసి అరౌండ్ 1900 అయింది. బాగానే ఉన్నాయి అయితే చూడడానికి. బాయ్ మంచి అంటబ్బా, మంచి డిస్కౌంట్లు ఇచ్చింది. ఆకాశ ఆడ వేరే షాప్ లేకపోయి మళ్ళీ తెచ్చుకునే. ఆంటీ మాట్లాడుతున్నా ఇంగ్లీష్, మనం కూడా మాట్లాడలేదు. అది నిజంగా అంటే ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది తెలుసా అంటే మనమే అసలు మాట్లాడలేకపోతున్నాం. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది టూరిస్టులతో. బట్ చాలా ఎక్కువ కదా ఇక్కడ. అండ్ మొత్తం అందరిది షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మొత్తం ప్యాక్ చేసుకొని రెడీ స్టార్ట్ అయిపోవాలి. 2 hours later. గైస్ మళ్ళీ వచ్చేసాం. విరూపాక్ష టెంపుల్ చూద్దామని వచ్చాము. మొత్తం ఆల్రెడీ అందరం రెడీ అయిపోయాము. ఇక్కడ విరూపాక్ష టెంపుల్ని మొత్తం కవర్ చేసుకొని కర్నూలుకి స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఆన్ ద వేలోనే హోస్పేట్ డ్యామ్ చూద్దామన్నారు. అండ్ అది చూసుకొని బయలుదేరాలి. ఆఫ్టర్నూన్ మేబీ 1 or 2 అవ్వచ్చు. లైక్ ఇదేనో కాదో అంటున్నాడు ఆకాష్ అయితే. ఏమంటారు ఆ గోపురం ఉంది కదా, ఈవినింగ్ టైమ్స్ లైక్ షాడో అనేది రివర్స్లో పడతారంట. అది ఎంతవరకు ఈ టెంపుల్లో కాదో తెలియదు. మనోజ్ని అడుగుదాం. మనోజ్ అని తెలిసేమో. ఇదేనా టెంపుల్ రివర్స్ షాడో పడేది? ఇదే కదా, నిజమేనా? ఓకే, కన్ఫర్మేషన్ ఇచ్చినాడు ఇదే అంట. లోపలికి కూడా ఉంది, వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ ఏదో ఉంది లోపలికి అయితే, వాటర్ గుహలు అక్కడ ఉంది కింద. శివలింగం ఉంది లోపలైతే. జాసక్తే అంట. ఆకాశాలు లోపలికి వెళ్తున్నాడు. మేలే కదరా, బాగానే లోపలికి పంపిస్తున్నారు. లేకపోతే నార్మల్ దాంట్లో అయితే అసలు అలా ఉండదు. కొన్ని దాంట్లో ఎట్లా అంటే రానియారు కొన్ని చోట్ల. అదే ఇదే 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 తీట పనులు. తీట పనులు అంటారు దాన్ని.
ఒక మినియేచర్ తీసుకున్నా చిన్నది జ్ఞాపకం గుర్తుంటుందని తీసుకున్నాను నార్మల్గా. అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తే అది ఏమంటారు షాడోది పడేది ఇక్కడ నుంచి కనపడుతుంది అంట. చూద్దాం వస్తున్నా. ఇది అవు కదా అదే రివర్స్ పడింది అక్కడ నుంచి ఇక్కడికి రివర్స్ పడింది చూడండి. అసలు గోపురం ఇది బయట ఉండే గోపురం అసలు జస్ట్ ఊరికే హోల్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ రివర్స్ పడుతుంది. నా హ్యాండ్ చూడండి నార్మల్గానే కనపడుతుంది, బట్ అక్కడ చూడండి ఇక్కడ సైడ్ నుంచి ఆ టెంపుల్ది మాత్రం ఇక్కడ వచ్చింది. చూడు మనోజ్ గారు చూడు అసలు క్లాత్ని పెట్టిన పైకి లేపు మనోజ్ కదా. బ్యాక్ సైడ్ పెయింటింగ్ అనుకున్నారు అందరూ, కాదు బట్ హ్యాండ్ పెడితే స్ట్రైట్ గోపురం ఒకటి రివర్స్ ఉంది. అదే స్ట్రైట్ వస్తుంది. ఓన్లీ గోపురం ఒక్కటే రివర్స్ అవుతుంది. హౌ ఇస్ దిస్ పాసిబుల్ రే? How is it possible? How would I know, sir? అంటే గోపురం ఉంది కదా, అదే బయట కింద పడుతుందేమో రివర్స్. సేమ్ రిఫ్లెక్షన్ పడుతుంది. అదే అసలు అదే మా చేతిలో పెట్టినప్పుడు అయితే అసలు రివర్స్ కాకుండా నార్మల్గా అయితే అదే ఎట్లా ఆకలి అవుతుంది పాపం అని. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఆన్ ద వేలో వెళ్తేప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాం.